హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తారోష్ క్రియేషన్స్. ఈరోజు మనం మన ఛానల్లో పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ఫస్ట్ కొన్ని పన్నీర్ తీసుకోవాలి. చిల్లీస్, ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర, హోల్ గరం మసాలా, పుదీనా, జింజర్, బే లీవ్స్, చెక్క. ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత మన పన్నీర్ ఉంటుంది కదా, అది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న పన్నీర్ మరొక గిన్నెలో సైడ్కి పెట్టుకోవాలి. మరొక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మన హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకొని ఆనియన్స్, చిల్లీ మనం ఫస్ట్ కట్ చేసుకుని ఉంటాయి కదా వేసుకోవాలి. దాని తర్వాత జింజర్ వేసుకోవాలి, కాజు వేసుకోవాలి, కొన్ని టమాటోస్ వేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కొన్ని పుదీనా, కొత్తిమీర, కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. మనం మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. గ్రైండ్ మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. మరొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా, కొంచెం కరివేపాకు వేసుకొని మనం పేస్ట్ చేసుకున్న ఉంటుంది కదా, ఆ పేస్ట్ మొత్తం మనం ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యేటట్టు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, నల్ల మిరియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంటుంది కదా, అది కర్రీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక మంచిగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో, ఫస్ట్ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఒక 5-10 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ తారోష్ క్రియేషన్స్.